ఇండియాకు స్వాగతం. ఆంధ్రుల రాజధాని అమరావతినా? అమరావతి రాజధాని ఉంటుందా? అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం చెంది చట్టబద్ధత కలిగిన నేపథ్యంలో మళ్లీ అమరావతి రాజధానిపై ప్రశ్నలు ఉత్పన్నం కావడం ప్రధాన అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును ప్రతిపాదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజధానికి మేము కానీ మా పార్టీ కానీ వ్యతిరేకం కాదు అంటూ స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్పందన ఏంటి? యువతి యువకుల, కార్మిక, కర్షకుల స్పందనపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఆంధ్రుల రాజధాని అమరావతినా? అమరావతి రాజధానిగా ఉంటుందా? పార్లమెంట్లో రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పార్లమెంట్లో రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో, కూటమి సర్కార్ ఆనందోత్సవాలను చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఇదే ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడమే. ప్రెస్ మీట్ పెట్టి కొత్త పల్లవిని ఎత్తుకోవడం, మావిగన్ అనే కొత్త రాగాన్ని తీసుకోవడం, ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవి రాజధానిగా ఉంటే బాగుంటుంది. ఇవి రాజధానిగా ఉండటం ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, తక్కువ ఖర్చుతోనే రాజధాని అవుతుంది, మెగా సిటీగా ముందుకు వెళ్ళొచ్చు అనే ప్రతిపాదనను తీసుకురావడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే ఒక కొత్త రాగాన్ని తీసుకురావడం ద్వారా ఈ చర్చ మొదలైన నేపథ్యంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇవాళ ప్రధాన చర్చగా మారిన నేపథ్యం. ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఏ పార్టీకి సంబంధించిన మీడియా ఆ పార్టీని వెనుకేసుకొస్తూ ఇవాళ చర్చలు జరుగుతున్న నేపథ్యం. కూటమి ప్రభుత్వ అధికార పక్షాన్ని మోసుకుంటూ వస్తున్నటువంటి ఛానల్స్ అధికార పక్షాన్ని సమర్థిస్తున్న నేపథ్యం. కూటమి ప్రతిపక్షాన్ని మోసుకుంటూ వస్తున్న ఛానల్స్ ప్రతిపక్షాన్ని సమర్థిస్తూ వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కూడా విశ్లేషకులు, మేధావులతోని ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఇదే చర్చ మీద కొనసాగుతున్న నేపథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ మావిగన్ అనే ఒక ప్రతిపాదనను మరి కూటమి ప్రభుత్వం ఇది ఏ విధంగా చూస్తుంది? కూటమి ప్రభుత్వం దీనిపై అనేక రకాల విమర్శలను, అనేక రకాల అస్త్రాలను సంధిస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు విషయానికి వచ్చే వరకు రాజధానికి వ్యతిరేకమైన మనిషి. 3 రాజధానులు అనే పదాన్ని ఇదివరకు తీసుకొని వచ్చిండు, ఇప్పుడు ఈ విధంగా ప్రతిపాదన తీసుకొచ్చిండు. రాజధాని అనే పదానికి ఇతను వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకమైన వ్యక్తి. ఈ పార్టీ ఎప్పుడూ రాజధానికి వ్యతిరేకమే అనే విధంగా మరి అలా కూటమి నుండి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇక్కడ ప్రధాన అంశంగా మాట్లాడుకోవాల్సిన విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మరి అధికారంలో ఉండగా, అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలోనే 3 రాజధానులు అనే పదాన్ని తీసుకొని రావడం, 3 రాజధానులు అనే రాగంతోనే ప్రజల్లో పాలన సాగించడం జరిగిన నేపథ్యంలో ఈ 3 రాజధానుల అంశమే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పతనానికి ప్రధాన కారణం అనే విధంగా మరి విశ్లేషకులు, జనాలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి, సమాజం కూడా అదే మాట్లాడుకున్న పరిస్థితి. ఒక ప్రధాన అంశంగా 3 రాజధానుల వల్లనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి పడిపోవడానికి కారణమైన నేపథ్యంలో అదే ప్రధాన కారణం అని సమాజం దగ్గర నుంచి, విశ్లేషకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అదే స్టాండ్ మీద 3 రాజధానులు అనేదాన్ని ఒకవేళ పక్కన పెట్టినా ఇవాళ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అనే ప్రతిపాదనను తీసుకురావడం, ఇతను అదే స్టాండ్ మీద ఉండటం, ఇవాళ వైఎస్ఆర్సీపీ నుండి అదే స్టాండ్ మీద ఉండటం అనేది ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో, రాజకీయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి మరి అతని ప్రభుత్వానికే ఒక ఎసరు వచ్చిన నేపథ్యంలో కూడా
ఆ విధంగా వచ్చి మరి పార్టీ 11 సీట్లకు పడిపోయిన నేపథ్యంలో కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా ఆ అమరావతి ప్రాంతంలో రాజధానిని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది వాళ్ళ ప్రధాన అంశం. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే విషయాలనే చెప్తున్నారు తప్ప ఆ రాజధాని రైతులు ఇచ్చినటువంటి 50,000 ఎకరాలు కావచ్చు, మరో 50,000 ఎకరాలు తీసుకొని అభివృద్ధి చేద్దామనుకుంటున్న కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం కావచ్చు, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్టాండ్ మీద అక్కడ వద్దు అనడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ విషయానికి వచ్చే వరకు రాజధాని ప్రాంత పరిశీలన కోసం కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఆ సున్నితమైన ప్రాంతాలలో రాజధాని అనుకూల ప్రాంతం కాదు, మరి గుంటూరు, విజయవాడ అనే విధంగా శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన నేపథ్యంలో దానినే బేస్గా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? రాజధాని కట్టడాలకు అక్కడ అనుకూలం కాదు అనే విధానాన్ని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధానాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారా అనేది ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అదే మాటను మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాటను మాట్లాడుతుండటంలో అర్థం ఏంటి? అదే స్టాండ్ మీద ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దానిలోనే వాస్తవం ఉందా, లేకపోతే ఇతను ఇదే స్టాండ్ రాజకీయంగా దెబ్బతిన్నా కానీ అదే పద్ధతిని అదే ధోరణిలో వెళ్ళడంలో అర్థమేంటి అనేది ఇవాళ ప్రజల్లో కొత్తగా చర్చ జరుగుతున్న నేపథ్యం. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి ప్రజలు, విశ్లేషకులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఆలోచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధించారు. 50,000 ఎకరాలు రైతుల నుండి సేకరించిన కూటమి ప్రభుత్వం 7 సంవత్సరాలుగా మరి పాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలుగా మరి పాలన సాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం 50,000 ఎకరాలను రాజధాని రైతుల దగ్గర నుండి తీసుకొని అభివృద్ధి చేసింది ఏంటి? ఈ 50,000 ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారు? రైతులకు ఎటువంటి న్యాయం చేశారు? రైతుల పక్షాన ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఉంది అనే విధంగా ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యం. మరలా 50,000 ఎకరాలను తీసుకొని మొత్తం 1,00,000 ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధిని చేస్తారు? 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి జరగాలి అంటే 2 లక్షల కోట్లు అవసరమైన నేపథ్యంలో 2 లక్షల కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 2 లక్షల కోట్లు అప్పులను తీసుకొచ్చి రాష్ట్రం మీద భారాన్ని మోపడం ద్వారా రాష్ట్ర పరిస్థితి ఏంటి? సంక్షేమ ఫలాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది అనే విధంగా అనేక ప్రశ్నలను సంధించిన నేపథ్యం. కూటమి ప్రభుత్వంపై ఒక రకంగా విరుచుకుపడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా రాష్ట్ర సంక్షేమం జరగాలి అంటే గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, వీటిని తీసుకోవటం ద్వారా ఒక రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా మావిగన్ అనే విధంగా ప్రతిపాదనను చూపించి ఈ విధంగా రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా 10 లక్షల కోట్లతోనే తక్కువ ఖర్చుతోనే రాజధాని ఏర్పాటు అవుతుంది, అన్ని వసతులతో కూడిన రాజధాని ఏర్పాటు అవుతుంది. ఈ విధంగా వెళ్ళడం ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం సంక్షేమంలో ముందుకెళ్తుంది అనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచన చేయడం జరిగిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నుండి అనేక రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. కూటమి ప్రభుత్వం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి వ్యతిరేకమైన మనిషి, రాజధాని అంటేనే ఇతనికి గిట్టని పరిస్థితి, రాజధానిపై అనేక కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రలో రాజధాని అమరావతికి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ ఇష్టం లేదు అనే విధంగా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విధంగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి, కూటమి ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అదే దిశలో రాజధానిని ఏర్పాటు చేసి రాజధానిని నిర్మించి కూటమి ప్రభుత్వం రాజధానిని ఆంధ్రులకు రాజధానిని అప్పగించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అదే దూరంలో వెళ్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే
రాజధానికి మేము వ్యతిరేకం కాదు. రాజధాని ఎక్కడ రాజధాని కట్టినా మేము వ్యతిరేకం కాదు. రాజధానికి మా పార్టీ కానీ మేము వ్యతిరేకం కాదు. రాజధానిని ఈ విధంగా కట్టండి, మరి సంక్షేమంగా మరి ఆర్థికంగా కూడా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చూపిస్తున్న నేపథ్యం. రాజధానికే ఇతను వ్యతిరేకం. దేవతల రాజధాని అమరావతిని ఇతను వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని ఇతను వ్యతిరేకిస్తున్నాడు. ఇతను రాజధానికే వ్యతిరేకం అనే విధంగా మరి కూటమి సర్కారు నుండి మాట్లాడుతున్న పరిస్థితి. అధికార పక్షం ఒక రకంగా, ప్రతిపక్షం ఒక రకంగా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో సమాజం ప్రతి విషయాన్ని గమనిస్తున్న పరిస్థితి. సమాజంలో రాజకీయ మేధావులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, కార్మిక, కర్షకులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, అనేక రకాలైన వారు సమాజంలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ సెల్ ఫోన్ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ రాజకీయ నాయకుడు ఏ రకమైన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏ రకమైన చట్టాన్ని అసెంబ్లీలో చేస్తున్నారు, ఏ రకమైన చట్టాన్ని పార్లమెంట్లో చేస్తున్నారు, అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగం, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అనే విధంగా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్న పరిస్థితి, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయానికి వచ్చే వరకు అధికార పక్షం మాట్లాడే దానిలో న్యాయం ఉందా, రైతులకు న్యాయం జరుగుతుందా, న్యాయం జరిగే అవకాశం ఉందా, మరి ప్రతిపక్షం మాట్లాడుతున్న మాటలో వాస్తవం న్యాయం ఉందా, వారు మాట్లాడే దానిలో రైతులకు న్యాయం జరుగుతుందా, అధికార పక్షం మాట్లాడుతున్నది వెళ్తున్న దానిలో వాస్తవం ఉందా, ప్రతిపక్షం వెళ్తున్న దానిలో మాట్లాడుతున్న దానిలో వాస్తవం ఉందా, వాస్తవం అవాస్తవం ఏంటి అనే విధంగా జనాలు ఇవాళ ఆలోచించే పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. యువకులు కూడా ఇవాళ ఎక్కువగా ఆలోచించే పరిస్థితి, ప్రతి దానికి స్పందిస్తున్న పరిస్థితి, మంచిని మంచిగా చెడుగా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ ప్రతి విషయంలో కూడా సోషల్ మీడియా ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్న నేపథ్యం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని పార్టీలకు అనుకూలమైన వాతావరణంగా, కొన్ని పార్టీలకి ఇంకో రకంగా అనుకూలమైన వాతావరణంగా, ప్రతిపక్షానికి ఒక రకంగా, అధికార పక్షానికి ఒక రకంగా ఎవరికి వారు మాట్లాడుకుంటున్నా, ఎవరు మాట్లాడుతున్నా, కానీ ఇవాళ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా పూర్తిగా ఎవరి పక్షమో కాదు, ప్రతి ఒక్కళ్ళ పక్షం. అది ప్రతి ఒక్క వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పే విధంగా ఉన్న నేపథ్యం. ప్రతి వ్యక్తి కూడా జరుగుతున్న విషయాన్ని తెలుసుకుంటున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వెళ్తున్న విధానంలో న్యాయం ఉందా, మరి ప్రతిపక్షం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దానిలో న్యాయం ఉందా, చంద్రబాబు నాయుడు గారు చేసే పోరాటంలో న్యాయం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలో న్యాయం ఉందా అనే విషయాన్ని మరి ఇవాళ ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది. యువకులు ఆలోచించే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కార్మికులు, కర్షకులు కూడా ఇవాళ కొద్ది పొలంలో ఉన్న సమయంలో కూడా కొద్ది సమయం, ఒక అర్ధగంట, పావు గంట భోజన విరామ సమయంలో కూడా మరి రైతులు, కార్మికులు, కర్షకులు కూడా సెల్ ఫోన్ తీసి ఇవాళ ఏం జరుగుతుంది అని తెలుసుకుంటున్న ఈ రోజుల్లో అధికార పక్షం వెళ్ళే తీరును, ప్రతిపక్షం వెళ్ళే తీరును, మీరు రాష్ట్రాభివృద్ధి కోసమా, లేదు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమా, రాజకీయ ఎత్తుగడలా అనేది ఇవాళ ప్రజలు ఆలోచించే పరిస్థితి, అర్థం చేసుకుంటున్న పరిస్థితి. ఈ విషయానికి వచ్చే వరకు, రాజధాని విషయానికి వచ్చే వరకు ఎవరు ఏం చెప్తున్నారు అనేది ప్రజల నిర్ణయం, ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పే దానిలో వాస్తవం ఉంది, ఎవరు చెప్పేది అవాస్తవం అనే విధంగా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ప్రజల నిర్ణయం అనేదే ప్రధాన అంశం. ప్రజా నిర్ణయమే ప్రతి పార్టీకి కూడా అవసరం, సమాజానికి కూడా అవసరం. ప్రజల నిర్ణయంతోనే ఏదైనా జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. నమస్తే.